ఛానల్. మచ్చబుల్లారం డివిజన్లో అక్రమ డంపింగ్ యార్డ్, ఎమ్మెల్యే ధర్నాపై మైనంపల్లి సమాధానం. అల్వాల్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని 133 డివిజన్ మచ్చబుల్లారం శ్మశాన వాటికలో అక్రమ డంపింగ్ యార్డ్ తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నా నిర్వహించారు. నినాదంతో స్థానికులతో కలిసి గడ్డి చెట్టు సమస్యపై స్పందించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు స్పందిస్తూ మచ్చబుల్లారం డివిజన్ కాలనీ వాసుల సమస్యలపై గతంలో డంపింగ్ యార్డ్ గురించి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి తెలియజేయడం జరిగింది. కానీ టీఆర్ఎస్ రాజకీయ పార్టీ నాయకులు ఈ సమస్యను మరింత రాజకీయ రంగంలోకి తీసుకువెళ్లి నా ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రజలను ధర్నాలకు ప్రేరేపిస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అని, ఇది చాలా దురదృష్టకరమైంది అని మైనంపల్లి హనుమంతరావు మీడియా ద్వారా మాట్లాడుతూ మరిన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. మచ్చబుల్లారం డివిజన్ నుంచి ఒక 2-3 కాలనీస్ వాళ్ళు వచ్చి మచ్చబుల్లారం డంప్ యార్డ్ గురించి చెప్పడం జరిగింది. నేను వెంటనే జోనల్ కమిషనర్ గారికి, మరి అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ అల్వాల్ సర్కిల్ శ్రీనివాస్ రెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది ఆపేయండి, ఇంకో ఆల్టర్నేట్ ప్లేస్ చూసే వరకు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అట్లా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. నేను ఆ కాలనీ వాళ్ళకు కూడా స్ట్రేట్ గా చెప్పడం జరిగింది, నేను ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి మీరు ధర్నాలు లాంటివి చేస్తే రాంగ్ మెసేజ్ పోతుంది, ధర్నాలు చేయకమని చెప్పాను. నిన్న బాధాకరం ఏంటంటే, నిన్న అంత చెప్పినా కూడా ధర్నా చేసి సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అని కాలనీ వాళ్ళతోని ఈ బీఆర్ఎస్ వాళ్ళు అనిపించడం మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా సీఎం డౌన్ డౌన్ అంటూ అక్కడ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారు డౌన్ డౌన్ అని, మరి అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎలక్టెడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ కమిషనర్ ఈజ్ ఓన్లీ సూపర్విజన్ అథారిటీ. He don't have any rights, he don't have any powers. Whatever GHMC commissioner says and zonal commissioner says, he has to implement. అంతేగాని అతనికి ఒక సింగిల్ పెన్నీ కూడా, ఒక సింగిల్ రూపీ కూడా ఫండ్స్ ఉండవు. చిన్నదానికి పెద్దదానికి మల్కాజ్గిరిలో పోయి డీసీ దగ్గర ధర్నాలు చేస్తారు, మరి అదే విధంగా అల్వాల్లో ధర్నాలు చేస్తారు. అంటే ఇది ఒకటి చూయించుకోవడానికి, మీడియాలో సోషల్ మీడియాలో హైప్ క్రియేట్ చేయడానికి, అంటే పబ్లిక్ ను కన్ఫ్యూజ్ స్టేట్ లో పెడతా ఉన్నారు. నిన్న మీరు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే సీఎం డౌన్ డౌన్ అనుడు. దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాను. మీరు 100 మంది వెళ్తే కాంగ్రెస్ కార్యకర్తలు వేలాది మంది వెళ్తారు. మీకు మోర్ దెన్ 10 times వీఆర్ గోయింగ్ టు క్రియేట్ మిరాకిల్. ఇది మీ నోటీస్ ఎందుకు పెడతా ఉన్నానంటే ప్రజలను మిస్గైడ్ చేస్తా ఉన్నారు మీరు. సీఎం డౌన్ డౌన్ అంటే సీఎం గారు ఏదైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారా, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తా ఉన్నారా? గ్రేటర్ హైదరాబాద్ లో గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 32 డంప్ యార్డులు. అక్కడ ఏంది, ఓన్లీ ప్రెస్ చేసి కంప్రెస్ చేసి అక్కడ స్మెల్ కూడా రాదు. అలాంటి అన్ని స్టార్ట్ చేస్తే అల్వాల్ సర్కిల్ లో కూడా ఎంటైర్, నేను గొప్ప చెప్పుకోవడం కాదు, క్రెడిట్ గోస్ టు మీ. నేను ఆ రోజు కేటీఆర్ గారు పర్సనల్ గా ఫోన్ చేసిండు, హనుమంతన్న ఇది మంచి పద్ధతి కాదు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో అంతటా వర్క్స్ నడుస్తా ఉన్నాయి, డెవలప్మెంట్ ను అడ్డుకుంటున్నావు, ఇది మంచి పద్ధతి కాదంటే చెప్పాను నేను, కేటీఆర్ బై ఇది రైట్ టైం కాదు. ఐ గాట్ నంబర్ ఆఫ్ బర్నింగ్ ఇష్యూస్ లైక్ మౌలాలి కమాన్, అదే విధంగా ఆర్యూబీ. ఫర్ పాస్ట్ 25 years అక్కడ స్కూల్ బస్ పోదు, అంబులెన్స్ పోదు. ఎలాంటి ఎమర్జెన్సీ టైంలో పిల్లలకు ఇబ్బంది అవుతా ఉంది, హాస్పిటలైజ్ అయిన వరకు అంబులెన్స్ రావడానికి ఇబ్బంది అవుతా ఉంది అని చెప్పి ఇలాంటి అన్ని బర్నింగ్ ఇష్యూస్ ఉన్నాయి. వర్షాలు పడితే మొత్తం వేలాది కాలనీలు మునిగిపోతా ఉన్నాయి. ఫస్ట్ నేను ఇది సార్ట్అవుట్ చేసుకోవాలని, నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పి ఆ రోజు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో జీహెచ్ఎంసీ కమిషనర్, మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు వీళ్ళందరినీ కన్విన్స్ చేసి ఆపడం మేము ఆపినాం. కానీ ఈ విధంగా ధర్నాలు చేయలే. ఐ వాజ్ ఇన్ రూలింగ్ పార్టీ, టుడే ఆల్సో ఐఎమ్ ఇన్ రూలింగ్ పార్టీ. కానీ నేను పవర్ లో లేను. దాన్ని మిస్గైడ్ చేసి మీరు ధర్నాలు చేసి సీఎం డౌన్ అంటే ఇక్కడ డెవలప్మెంట్ అడ్డుకుంటే ఎవరు కూడా ఇప్పుడే
చాలా మంది ఎవరైతే చెత్త కలెక్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నాకు దాదాపు 200 కుటుంబాలు నా ఇంటికి రావడం జరిగింది ఈ రోజు పొద్దున. అన్నా మేము ఓట్లేలేమా అని అడుగుతా ఉన్నారు. దానికి నేను జవాబు చెప్పలేకపోయాను. మేము కూడా ఓట్లేస్తా ఉన్నాం. మన అల్వాల్ సర్కిల్ దే చెత్త తీసుకొచ్చి అక్కడ డంప్ యార్డ్ లో వేస్తున్నాం. మరి అల్వాల్ సర్కిల్ ది అక్కడ చెత్త వేయకపోతే ఎక్కడ చూపిస్తారు మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. మరి అక్కడ ఎవరు అడ్డుకుంటున్నారో మెయిన్ లీడర్స్ అంటే ప్రజలు కాదు. ప్రజలు పాపం వాళ్ళను కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. నేను ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో మెట్రో లైన్ గురించి వచ్చినప్పుడు కూడా ధర్నాలు చేస్తే నా దగ్గర రాకండి, ధర్నాలు చేయకపోతే డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు కోఆపరేట్ అన్నాను. మెట్రో గవర్నమెంట్ తోని గౌరవ ముఖ్యమంత్రి గారు నోటీస్ లో పెట్టి నేను అప్రూవ్ చేయించాను. అంటే ఏదైనా కూడా మనం కన్విన్స్ చేసే పద్ధతిలో ఉంటది. దాదాగిరి చేస్తే ఇక్కడ కుదరదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డెవలప్మెంట్ అడ్డుకుంటా అంటే మరి చెత్త ఎక్కడేయమంటారని అడుగుతా ఉన్నా. ఈ లీడర్లను అడుగుతా ఉన్నా. ఈ లీడర్ల ఇంటి ముందు బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే రెచ్చగొడతా ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు రేపటి నుంచి ట్రక్స్ పోయి మళ్ళా బయట డివిజన్స్ గాని బయట ట్రక్స్ రావని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నా. ఓన్లీ అల్వాల్ సర్కిల్ చెత్త మాత్రమే వస్తది. లేకపోతే ఎవరింటి ముందు చెత్త వాళ్ళ ఇంటి ముందు ఉంటదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా 200 కుటుంబాలు నేను అన్నం తినలేమని చెప్తా ఉన్నారు. మా వెహికల్స్ అన్ని ఆగిపోయినాయి, పని చేయలేదు. మేము ఎలా బతకాలని చెప్పి వాళ్ళు ఇక్కడనే పుట్టిరు, ఇక్కడనే పెరిగిరు, బయట వాళ్ళు కాదు. ఈ బుడగ జంగాల వాళ్ళు ఈ చెత్త కలెక్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా నేను అండగా ఉంటా, ప్రజలకు అండగా ఉంటా. కానీ ఈ ధర్నాలు చేసి సీఎం డౌన్ అంటే మరి మీ ఇష్టము, నాకు సంబంధం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డీసీ డౌన్ అంటే డీసీకి ఏం అథారిటీ లేదు. అంటే మీరు దౌర్జన్యం చేస్తా ఉన్నారు. కామన్ సెన్స్ లేదు. డెమోక్రసీ గురించి మాట్లాడేటప్పుడు మీరు డెమోక్రసీ గురించి మాట్లాడుతున్నారు. డెమోక్రసీ పద్ధతిలో మేము పోతా ఉన్నాం. మీరు మెడికల్ వేస్ట్ అంతా తెచ్చి అల్వాల్లో చేస్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు ఎవరికి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రైవేట్ వ్యక్తులకు బిజినెస్ చేసేది మీరు, డబ్బులు సంపాదించేది మీరు. మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేపటి నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు బయటకు వస్తాం. వచ్చి మేమే నిలబడి మీరు ఏం అడ్డుకున్నా కూడా మా సత్తా మేము చూపించుకునే అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రజలు న్యూట్రల్ పర్సన్స్. ప్రజలను మిస్గైడ్ చేసి వాళ్ళకు అన్యాయం చేయకండి అని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా.